ఈరోజు మాట్లాడేందుకు చాలా ఉంది ఇష్యూ. చూసాం మనం నిన్న 2 రోజుల నుంచి జరిగిన అసెంబ్లీలో రచ్చ. ఓవైపు కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రాపగండా, కాళేశ్వరం రిపోర్ట్ లేకపోతే కాళేశ్వరం కమిటీ లేకపోతే కాళేశ్వరం కమిటీ ఇచ్చినటువంటి కమిషన్ మీద చర్చ అని చెప్పేసి మళ్ళొకసారి పాటే పాడినటువంటి ప్రభుత్వ నేతలు పెద్దలు మాట్లాడిన విధానం, దానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఇచ్చినటువంటి సమాధానం, వాళ్ళు కలిగిన విధానం, అసలు ఈ 2 రోజుల పాటు అసెంబ్లీ జరిగిన విధానానికి సంబంధించి కూడా మనం ఈరోజు మార్నింగ్ న్యూస్లో కూలంకషంగా చర్చించుకుందాం. మనం చూసాం, కింద పెట్టిన మీకు ఒకసారి ఏంటంటే గోస్ట్ కమిషన్ వెనుక గోస్ట్ ఎవరు, అసలు కాళేశ్వరం కమిషన్లో నిజాలు ఎంత అనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా మనం కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఏదేమైనా కూడా ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వీలైనంత ఎక్కువ ఈ కాళేశ్వరం అనే అంశాన్ని లాగుతూ, ప్రతిదానికి కాళేశ్వరం అనే అంశాన్ని ముందటేస్తూ, ప్రతిసారి ఈ కాళేశ్వరానికి సంబంధించిన దాని మీద అవాక్కులు చెవాకులు పేలుతూ, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని చెప్పేస్తూ, లేకపోతే ఈ 20 నెలల పాటు ఈ టైంపాస్ ఏదైనా కూడా మీరేం చేస్తున్నారు పరిపాలన అంటే కాళేశ్వరం. అసలు పరిపాలన ఏ విధంగా సాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే కాళేశ్వరం. అరే మాకు ఈ విద్యార్థులకు లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగం రావట్లేదు అంటే కాళేశ్వరం. అరే మాకు సరైన పరిపాలన అందట్లేదు, మాకు యూరియా దక్కట్లేదు అని చెప్పేసి, లేకపోతే మాకు రైతులకు కష్టాలు పడుతున్నాం అని చెప్పేసి అంటే ఏమంటే కాళేశ్వరం. అరే మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పగూలుతూ ఉంది, అసలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పేసి ఎవరైనా మేధావులు అడిగితే కాళేశ్వరం. మొత్తానికి 20 నెలల పాటు ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పేరిట కాలయాపన నడుస్తూనే ఉంది. ఓవైపు కూలేశ్వరం అంటూనే మరోవైపు అదే కాళేశ్వరం నుంచి ఈరోజు బాహుబలి మోటార్ లాంచ్ చేసి నీళ్లు పారేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు ఎవ్రీథింగ్ విల్ బి వాచ్. తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్ల వాళ్ళు, చాలా అంటే చాలా. వాళ్లకు ఎవరు ఏం చేస్తున్నారు, అసలు కాళేశ్వరం అనేది నిజంగా తెలంగాణకు వరప్రదాయన కాదా, లేకపోతే నిజంగా కాళేశ్వరం వల్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి ప్రయోజనం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఒక అవగాహన అయితే ఉంది. కానీ ఎప్పుడైతే ఎలక్షన్ల ముంగట ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్న ప్రాపగండనే ఈరోజు అధికారంలోకి వచ్చినా కూడా సేమ్ అదే విధంగా నడుస్తూ లాస్ట్కి ఏం చేసిరు, 2 రోజులు అసెంబ్లీని పెట్టిర్రు. ఆ అసెంబ్లీలో కూడా ఒక ప్రిపరేషన్ లేదు. ఒక ప్రతిపక్ష నాయకులు ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు కాళేశ్వరం ఇది ఇట్లా అయింది, ఏదో తుమ్మిడి హట్టి దగ్గర కట్టాల్సింది ఈడ కట్టిరు అని చెప్పేసి 3 ముచ్చట్లు చెప్పేందుకు ఈరోజు 2 రోజుల అసెంబ్లీ పెట్టి, ఆ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు సమాధానాలు ఇస్తుంటే కూడా వాళ్ళకి అడ్డు తగిలి ఈరోజు వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిరో ఈ 2 రోజుల పాటు అసెంబ్లీ జరిగితే చూసినాం మనం. బట్ ఏదేమైనా ఎండ్ ఆఫ్ ద డే ఈ కాళేశ్వరానికి సంబంధించి సిబిఐకి అప్పగించారు. రైట్, ఇక చట్టం తన పంచాన్ని చేసుకుంటూ పోతుంది. ఇక్కడి నుంచి అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి సారించి తెలంగాణ ప్రజల మీద తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం పాటుపడుతుందని చెప్పేసి మనం కూడా ఒకసారి అనుకుందాం. కానీ అంతకన్నా ముందు ఒకసారి నమస్తే తెలంగాణ పేపర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఏముంది, ఏం వార్తలు ఉన్నాయని చెప్పేసి దాని మీద ఒకసారి చదువుదాం. ఓకే, ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్ ఇది. దీనికి సంబంధించిన దాని మీద ప్రధానంగా ఘోష్ నివేదిక తప్పుల తడక, సమైక్య ప్రభుత్వాలు తెలంగాణకు మేలు చేయాలని తమ్మిడిహట్టి దగ్గర బరేజ్ ప్లాన్ చేశాయంట. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నీళ్లు రావద్దనే కుట్రతో కేసీఆర్ దాన్ని మేడిగడ్డకు మార్చారట. ఉమ్మడి రాష్ట్రం బాగుండనట, తెలంగాణ వచ్చి నష్టం జరిగిందట. ఇది కాంగ్రెస్ వాదన. రైట్, మంచోడో చెడ్డోడో ఎవడో ఒకడు కానీ మన ఇంటోడై ఉండాలి. మనల్ని పరిపాలన చేసేటోళ్ళైనా కూడా, మనకు మార్గనిర్దేశత్వం చేసేటోళ్ళు కూడా మన ఇంటోళ్ళు అయి ఉంటే, ఎప్పటికైనా మన మీద ప్రేమ ఉంటుంది. మన రక్తం కాబట్టి, మన ఇంటోడు కాబట్టి మన మీద ప్రేమ ఉంటుంది. తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటుంది, తెలంగాణ అస్తిత్వం మీద ప్రేమ ఉంటుంది, తెలంగాణ ఆత్మ గౌరవం మీద ప్రేమ ఉంటుంది. ఈరోజు కనీసం ఉద్యమం చేయలేని, కనీసం ఉద్యమం అంటే ఏంటో తెలియని, పైగా తెలంగాణ ఉద్యమకారుల మీదనే లేకపోతే తెలంగాణ ఆ మనుషుల మీదకే ఈరోజు రైఫిల్ పట్టుకొని వచ్చిన వాళ్ళని, లేకపోతే ప్రతిసారి పక్క రాష్ట్రం ఎవరైతే తెలంగాణకు ద్రోహం చేయాలని చెప్పేసి కంకణబద్దులై కూర్చున్న వాళ్ళని, అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాకూడదు, వస్తే దీన్ని ఎట్లనే చేసి అడ్డుకుందామని చెప్పేసి అడ్డం పడిన వాళ్లకు, వాళ్ళ కడుగులకు మడుగులొత్తే వాళ్ళని ఈరోజు తెలంగాణ ప్రజానికం అధికారంలోకి తెచ్చుకున్న తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మనం 20 నెలల పాటు
చూస్తూనే ఉన్నాం. ఏ ఒక్క వర్గం కూడా హ్యాపీగా లేదు. కొంతమంది పైరవికారి వర్గం ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాని మీద ముందు నుంచి ఎవరైతే ఉన్నారో ఈ అధికారం కోసం లేకపోతే ఏదో ఫ్లూట్లో గెలిచిన వాళ్ళ తప్ప దాదాపుగా 4 కోట్లకు పైగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజానికంలో 90% ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. దానికి సంబంధించిన దాని మీదనే ఈరోజు మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఘోష్ కమిషన్ రిపోర్ట్ సాకుతో బీఆర్ఎస్ను బోన్లో నిలబెట్టబోయి కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి తానే దోషిగా నిలబడింది. మందబలంతో కాళేశ్వరం మీద బురద జల్లేందుకు రాజకీయ కక్ష తీసుకునేందుకు కాంగ్రెస్ విఫల యత్నం చేసింది. సబ్జెక్ట్ లేదు, సంగతి లేదు, ప్రిపరేషన్ అంతకన్నా లేదు. పైగా తుమ్మిడిహట్టి హైట్ మీద మేడిగడ్డ డిస్టెన్స్ మీద మంత్రుల విజ్ఞానం నిండు సభలో బట్టబయలైందని చెప్పేసి కూడా ఒకటి వస్తుంది. విపక్షం నుంచి నిప్పుకనికల్ లాంటి నిజాలు దూసుకువస్తుంటే బిత్తరపోవడం తప్ప సర్కారు సాధించిందేం లేదు. కాంగ్రెస్ ఫిర్యాదు పేపర్లను జాగ్రత్తగా బైండింగ్ చేసి ఇచ్చిన ఘోష్ నివేదికను పట్టుకొని మంత్రులు పూనకాలు తెచ్చుకున్న సీను మాత్రం పండలేదు. పథకం ప్రకారం ప్రతిపక్ష నేత ప్రసంగం మీద 10 మంది మంత్రులు మూకుమ్మడి దాడి చేసినా డైవర్షన్కు శాయశక్తుల ప్రయత్నించినా ఫలించలేదు. మంత్రులే విపక్షాన్ని ప్రాజెక్టుపై ప్రశ్నలు అడగడం మరో విచిత్రం. రైట్, మంత్రులే విపక్షాన్ని ప్రాజెక్టుపై ప్రశ్నలు అడగడం అనేది నిజంగా లేదు. వీళ్ళకైతే సరుకు లేదు, సంగతి లేదు, బబ్రాజమానం భజగోవిందం లేదు. సీరియస్లీ చెప్తున్నా. నిన్న జూపల్లి గారు కానీ లేకపోతే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ కొంతమంది అంత తెలిసి నేను కూడా అపార అనుభవజ్ఞులు అని చెప్పేసి మన ఎవరు శ్రీధర్ బాబు గారు కానీ కాళేశ్వరం మీద వాళ్ళు అడిగిన క్వశ్చన్లు చూస్తే అసెంబ్లీ బాగా వాచ్ చేసిన వాళ్ళకి ఇదంతా బాగా తెలుసు. అస్సలు ఒక చిన్నపాటి అవగాహన కూడా లేదు కాళేశ్వరం మీద వాళ్ళకి. ఇంకా 20 నెలలు అయింది. ఇంకా నువ్వు కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ల మీదనే ఇప్పుడున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక 20 సార్లు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిండు. చాలామంది ఇరిగేషన్ నిపుణులు తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా చెప్పి చూసినా కూడా అసలు వాళ్ళకు బుర్రకు ఎక్కట్లేదా లేకపోతే నిజంగానే మరి అమ్మ ఇది ఇంత గొప్ప ప్రాజెక్ట్ని దీన్ని ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, దీన్ని ఏ విధంగా ప్రాపగంట చేద్దామని ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. కానీ నిన్న వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్ళ అవగాహన రాహిత్యం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఇంత మాట్లాడిన ముఖ్యమంత్రి అంతసేపు అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చినా కూడా అసలు కాళేశ్వరానికి సంబంధించిన దాని మీద ఆయన మాట్లాడిన దానికి అసలు పొంతనే లేదు. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఎట్లా మాట్లాడుతున్నాడో ఏం అర్థం కాని పరిస్థితి. ఎస్, నిజంగా నువ్వు కింద పడ్డా మీద పడ్డా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాయినే. దానికి సంబంధించిన దాంట్లో ఈ మధ్యకాలంలో మక్కుక్ నుంచి మొదలు పెట్టుకుంటే రంగనాథ్ సార్ నుంచి మొదలు పెట్టుకుంటే వీళ్ళు ఎక్కడి నుంచి అయితే బాహుబలి మోటార్లు వదిలిపెట్టేసి ఈరోజు నీళ్లు పారిచ్చిర్రో ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో జనం చూసిర్రు. ప్రతి మోటార్ ఆన్ చేసిన తర్వాత ఏ విధంగా నీళ్లు బయటకు ఉబ్బికొచ్చినాయో జనం చూసిర్రు. ఆ మోటార్ల మీద కూడా వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఫేక్ ప్రాపగండా, ఆ మోటార్లు ఖరాబు కావడం కోసం వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఏమంటారు దాన్ని ఒక కుయుక్తులు అన్నీ కూడా తెలంగాణ ప్రజానికం చూస్తూ ఉంది. మోటార్లు అనేది ఒకసారి ఆన్ చేసి మనకి ఎన్ని క్యూసెక్లు నీళ్ళు కావాలో అని తీసేసుకోవాలి, మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. కానీ ఉదయం పెట్టేసి మళ్ళీ ఏమంటే సాయంత్రానికి బంద్ చేసి మళ్ళీ ఉదయం పెట్టేసి మధ్యలో 2 సార్లు బంద్ చేసి ఆ మోటార్ల మీద కూడా కుట్ర చేసినటువంటి నీచమైన చరిత్ర ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెరదీసిన సంగతి యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు. రైట్, దాని మీదనే కూడా మాట్లాడదాం మనం ఒకసారి. ఘోష్ నివేదికను ముందు పెట్టి అబద్ధాలు ఆడేందుకు ప్రయత్నించిన అధికార పక్షానికి బీఆర్ఎస్ చుక్కలు చూపించింది. నిండు సభలో కాళేశ్వరం నీళ్లు లాగించింది. సీఎం సహా మంత్రులు మూకుమ్మడి దాడి చేసిన ఒక్కొక్కరికి సమాధానం ఇస్తూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ను సభలో స్వైర విహారం చేశారు. అధికార పార్టీ అడ్డగోలు వాదన ఎక్కడికక్కడ చీల్చి చెండాడారు. అబద్ధాలు కవర్ చేసుకోలేక ఆత్మరక్షణ స్థితిలో పడిన అధికార పక్షం అడుగడుగునా అడ్డు తగిలింది. 665 పేజీల ఘోష్ కమిషన్ నివేదికపై చర్చకు సర్కారు భయపడింది. 5 రోజుల అసెంబ్లీని ఒక్కరోజుకు కుదించింది. అది ఆదివారం పూట సభలో రిపోర్టును ప్రవేశపెట్టి వెనువెంటనే చర్చ చేపట్టింది. గంటల్లోనే చాప చుట్టేసింది. హరీష్కు మాట్లాడనివ్వడం లేదు. గొంతులొక్కిన సర్కారు తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఊపిరి పీల్చుకున్న అధికార పక్షం తూతూ మంత్రంగా చర్చను ముగించిందని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది. తర్వాత గత సర్కారుపై చిందులేస్తూ కాంగ్రెస్ గాయి చేస్తున్నప్పుడు ఎరువుల కోసం అనేక జిల్లాల్లో రైతులు జాగారం చేస్తున్నారు. కాళేశ్వరంపై సభలో గగ్గోలు కొనసాగుతుండగానే అదే సమయానికి మేడిగడ్డ బరేజ్ కింది నుంచి 10 లక్షల క్యూసెక్ల నీళ్లు వృధాగా సముద్రం వైపు వెళ్ళిపోతున్నాయి. రైట్, ఇది ఒక కథ. కాళేశ్వరంపై ఇచ్చింది చెత్త రిపోర్టు, చిత్తు కాగితం. అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్. విచారణ ముసుగులో మా హక్కుల్ని కాలరాశారు. నోటీసులు ఇయ్యలే, క్రాస్ ఎగ్జామిన్ ఛాన్స్ ఇయ్యలే.
అందుకే తప్పుడు రిపోర్టుపై కోర్టు తలుపు తట్టినాం. చట్టానికి లోబడి పనిచేయని అనేక కమిషన్ల నివేదికను న్యాయస్థానం కొట్టేసినాయి. ఇందిరా అద్వానీపై కమిషన్లను కోర్టు కొట్టేసింది. కోర్టు ముందు నిలబడదని తెలిసి ఆదివారం ఆదరబాదరగా అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ. నీటి లభ్యత ఉన్న చోటికే ప్రాజెక్టును మార్చినాం. సిడబ్ల్యూసి ఇంజనీర్ల సూచన మేరకే నిర్ణయం. తప్పుదోవ పట్టించిన సీఎం క్షమాపణ చెప్పాలి. చర్చ సందర్భంగా నిప్పులు జరిగిన హరీష్ రావు. అడుగడుగులా అడ్డుపడిన సీఎం, మంత్రులు. సర్కారు తీరుకు నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్. గన్ పార్క్ లో కేటీఆర్ శాసనసభ్యుల నిరసన. ఊపిరి పీల్చుకున్న సర్కారుకు అక్బర్ జలక్. కీలక ప్రశ్నలతో సభలో ఉక్కిరి బిక్కిరి అని చెప్పేసి కూడా ఒక ఈరోజైతే వార్త అయితే వస్తా ఉంది.